లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ వ్యవహారం మళ్లీ మొదలైంది. తన ఇంటిపైకి వచ్చి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆయన మనుషులు దాడి చేశారంటూ లావణ్య 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఇక గంట కొంతకాలంగా రాజ్ తరుణ్ విల్లాలోనే లావణ్య ఉంటోంది. ఈ క్రమంలోనే తమ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రాజ్ తరుణ్ పేరెంట్స్ తో పాటు 10 మందికి పైగా రాజ్ తరుణ్ మనుషులు వచ్చినట్టు లావణ్య పోలీసులకు, మీడియాకు చెబుతోంది. అంతేకాదు, రాజ్ తరుణ్ మనుషులు తనపై దౌర్జన్యం చేశారని, ఇంట్లో సీసీ కెమెరాలతో పాటు ఇంట్లోని వస్తువులను, డోర్లను ధ్వంసం చేశారని, తనను జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి లాగే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను పోలీసులకు కాల్ చేశానని మీడియాకు చెప్పారు. ఇక సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు రాజ్ తరుణ్ పేరెంట్స్ వెంటే వచ్చిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు.